good morning. Welcome to your favorite reality market trend show, Vaishnavi Infracon Real Estate Guru. Principal sponsor, Gachbowliloni S&S Green Projects, Shankarpalli Vikarabad Road Loni Gateway Infravari Vanabhumi, tsnews.tv, clippernews.in. వామ్మో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. అంతకు మించి హైదరాబాద్ లో ప్లాట్ల ధరలు మండిపోతున్నాయి. మాదాపూర్లో గజం ధర 1,50,000 పలికిందంటే సాధారణ విషయమా? అత్తాపూర్లో గజం ధర 1,00,000 దాటేసింది. బాచుబల్లి, నల్లగడ్ల, అమీన్పూర్ ఇలా ఎక్కడ చూసినా ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో క్లియర్ టైటిల్ గల ప్లాట్లు దొరికితే కొనుగోలు ధరలు వెనక ముందు చూడకుండా కొనుగోలు చేస్తారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. హైదరాబాద్ ఈజ్ రైజింగ్ అని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ఇప్పటికైనా చాలా మందికి అర్థమై ఉంటుంది మేం చెప్పింది కరెక్టేనని. మా ఈ రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి కూడా భాగ్యనగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పోకడలను ఒడిసి పట్టుకుని అందులోని సాధ్యాసాధ్యాలను బ్యారేజీ వేసుకుని ప్రతి వారం పాజిటివ్ రియల్ ట్రెండ్స్ తో మీ ముందుకు వస్తున్నాం. మరి ఈ వారం కూడా అనేక పాజిటివ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు. మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో హరిత భవనాలను నిర్మిస్తున్న S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ పర్యావరణాన్ని పరిరక్షించే ప్రాజెక్టులను చేపట్టాలనే లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకున్న ఈ సంస్థ విజయవాడలో S&S గ్రీన్ ఫీల్డ్స్ అనే అతి సుందరమైన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. మరి నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందమే వేరని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్స్ గురించి చెప్పడానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి హరిత సూత్రాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించే సంస్థలను మనస్ఫూర్తిగా అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే అధిక శాతం నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లను కట్టామా అమ్ముకున్నామా అన్నట్లుగానే వ్యవహరిస్తాయి. అలా కాకుండా బయ్యర్లకు బోలెడు ప్రయోజనాలను కలిగించే హరిత నిర్మాణాలను చేపట్టడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇందుకోసం పక్కా ప్రణాళికలను రచించాలి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఖర్చుకు వెనకాడకుండా ముందడుగు వెయ్యాలి. ఇలాంటి ప్రాజెక్టులను S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ వంటి కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే చేపడతాయి. అందుకే ఈ సంస్థ నిర్మించే హరిత భవనాల్లో నివసించేవారు ఆస్వాదించవచ్చు. మరి అలాంటి ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ వాసులకు అందించాలన్న బృహత్ లక్ష్యంతోనే విజయవాడలోని బెంచ్ సర్కిల్ చేరువలో కానూరు వద్ద గల తాడి గడపలో S&S గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వచ్చేవి 3 బ్లాకులు. ఒక్కో బ్లాకును G+7 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు 186. 2 పడక గదులు 1,215 చదరపడుగుల విస్తీర్ణం, 3 పడక గదుల ఫ్లాట్లు 1,640 చదరపడుగుల విస్తీర్ణం నుంచి ప్రారంభమవుతాయి. ఇంతకంటే పెద్ద సైజులో కావాలన్నా ఇతర బ్లాకుల్లో దొరుకుతాయి. హరిత భవనాల్లో నివసించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి తెలుసా? ముఖ్యంగా S&S గ్రీన్ ఫీల్డ్స్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. అవేమిటో మీరు చూస్తే కింద డిస్ప్లే అయ్యే నెంబర్ కు మీరు వెంటనే కాల్ చేస్తారు. గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం నిర్మిస్తోన్న S&S గ్రీన్ ఫీల్డ్స్ లో నివసించేవారు నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రాజెక్టు చుట్టూ స్వచ్ఛమైన పరిసరాలు ఉండడం వల్ల వాకింగ్ చేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో 4 పాయింట్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ను S&S గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ పరిచయం చేసింది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఫ్లాట్లలో ధారాళంగా ప్రసరిస్తుంది. విద్యుత్ వినియోగం 40% వరకు తగ్గుతుంది. మంచినీరు ఆదా అవుతుంది. బ్యాకప్ జనరేటర్ ఏర్పాటు వల్ల విద్యుత్ సమస్యలు పెద్దగా ఉండవు. ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడా వాహనాలనేవి కనిపించిన విధంగా గ్రీన్ ఫీల్డ్స్ ను సంస్థ తీర్చిదిద్దింది. ఇందులో నివసించే వికలాంగులు కూడా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో నివసించేవారు భద్రత కోసం చింతించక్కర్లేదు. మొత్తానికి విజయవాడలో సంతోషంగా నివసించాలనే ఆలోచనలున్నవారికి గ్రీన్ ఫీల్డ్స్ పర్ఫెక్ట్ గా నచ్చుతుంది.
ప్రస్తుతం ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ నిర్మాణం ఏ దశలో ఉంది, ఇందులో ఎలాంటి సదుపాయాలను అందజేస్తుందో తెలుసా? ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్స్ లో ఏ బ్లాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది. G+7 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ టవర్లో మొత్తం 46 ఫ్లాట్లు వస్తాయి. ఈ టవర్ను ఈ ఏడాది డిసెంబర్లోపు బయ్యర్లకు అందజేస్తారు. మరో 2 టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, పుట్టినరోజు లాంటి వేడుకలు జరుపుకోవడానికి మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ రూమ్, లైబ్రరీ, కార్డ్ రూమ్స్ వంటివి గ్రీన్ ఫీల్డ్స్ లో కొలువు తీరుతాయి. ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఇందులో కొనుక్కునేవారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కి ఎంతో చేరువుగా ఉంటారు. కావాలంటే మీరే చూడండి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మరి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కనకదుర్గమ్మ ఆలయం అయితే గ్రీన్ ఫీల్డ్స్ నుంచి కేవలం 14 కిలోమీటర్ల లోపే ఉంటుంది. నగరవాసులకు చేరువగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చేరువలోని తాడి గడపలో ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది. నగరానికి సమీపంలో ఉండడం వల్ల షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, బ్యాంక్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలా ప్రతి డెవలప్మెంట్ కి ఎంతో దగ్గరగా ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ ని ప్రారంభించారు. ఈ మోడల్ ఫ్లాట్ ను విజిట్ చేస్తే ఇందులో ఫ్లాట్లు ఎలా ఉంటాయనే విషయంపై సంపూర్ణ అవగాహన వచ్చేస్తుంది. దీంతో మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ ని నేడే ఇందులో బుక్ చేసుకోండి. ప్రపంచ నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడల గురించి తెలుసుకుని అడుగు ముందుకేస్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతాం. మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోని లేటెస్ట్ ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు తోటి నిర్మాణ సంస్థలకు అందించాలన్న బృహత్ లక్ష్యాన్ని క్రెడై నేషనల్ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో 18th నాట్కాన్ ను ఈసారి బెర్లీలోని నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. క్రెడై ఆధ్వర్యంలో నాట్కాన్ అంటే నేషనల్ కన్వెన్షన్ 2018 ఈ సంవత్సరము బర్లిన్లో ఆగస్టు 2, 3, 4 తేదీల్లో జరుగుతున్నాయి. సో ఈ నాట్కాన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరము గుజరాత్ స్టేట్ నిర్వహిస్తుంది. అక్రాస్ ది కంట్రీ ఆల్ ది డెవలపర్స్, మన 12,000 మంది డెవలపర్స్లో డెఫినెట్గా దాదాపు 1000 మంది డెవలపర్ నుంచి 1200 మంది డెవలపర్స్ ఈ నాట్కాన్కి హాజరవుతారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనం కంట్రీకి వెళ్తామో ఆ కంట్రీలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎలా ఉంది, తర్వాత అక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ఎలా ఉంది, తర్వాత లోకల్ ఆర్కిటెక్ట్స్, ఇంటర్నేషనల్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఎలా ఉన్నారు, సో కన్స్ట్రక్షన్ మెథడాలజీ, ఈవెన్ స్టడీ టూర్స్ కూడా ఉంటాయి. సో అలా అది కాకుండా నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్, ఎన్నో సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మీద ప్రతి సంవత్సరము దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది డెవలపర్స్. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ నాట్కాన్స్ ఎవర్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశము ఈవెన్ నెక్స్ట్ టైం నాట్కాన్ నిర్వహించడం కోసము ఈవెన్ తెలంగాణ నుంచి, క్రెడై తెలంగాణ నుంచి కూడా మేము ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ క్రెడై తెలంగాణ. వైష్ణవి ఇన్ఫ్రాకాన్ హైదరాబాద్ లో దశాబ్దానికి పైగా క్వాలిటేటివ్ కన్స్ట్రక్షన్స్ ను చేపడుతున్న నిర్మాణ సంస్థ. అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టులను టైమ్లీ డెలివరీని అందించడంలో పేరెన్నిక గల ఈ కంపెనీ తాజాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత వచ్చే బండ్లగూడలో వైష్ణవి ఒయాసిస్ అనే బ్యూటిఫుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. మరి పాలరాతిలా దగదగా మెరిసే ఈ శ్వేత భవనాల సముదాయం స్పెషాలిటీస్ గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేయాలని భావించేవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం అప్పా జంక్షన్లో బండ్లగూడ.
గత కొంతకాలం నుంచి ఈ ప్రాంతంలోనే మధ్యతరగతి ప్రజానీకం కాస్త ఇళ్లను కొనుక్కునేంత రేంజ్లో ఉన్నాయి. ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హోటల్, ఫార్మా, సివిల్ ఏవియేషన్ వంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్లను అందించడానికి బండ్లగూడ జాగీర్లో 4 ఎకరాల్లో నిర్మితమవుతోన్న ప్రాజెక్టే వైష్ణవి ఒయాసిస్. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య దాదాపు 336. 63% ఓపెన్ స్పేస్తో లిమిటెడ్ ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది వైష్ణవి ఒయాసిస్. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఫ్లాట్ 3 వైపులా ఓపెన్ గా ఉండడం. దీంతో ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వంటివి ప్రసరిస్తాయి. ప్రతి టవర్ కి మధ్యలో 30 ఫీట్ల ఓపెన్ స్పేస్తో చక్కటి గ్రీనరీ, చిల్డ్రన్ ప్లే ఏరియాను వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ల్యాండ్ స్కేపింగ్, ప్లే ఏరియాస్ మరియు యాంఫీ థియేటర్ వంటివి ఎక్కువగా ఉంటూ పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడంతో వీరు ప్రాజెక్టును అమితంగా ఇష్టపడతారు. అత్యుత్తమ నిర్మాణపు విలువలతో పూర్తిగా రెడ్ క్లే బ్రిక్స్ తో గోడలు, హై స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్, 100% పవర్ బ్యాకప్, 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్, 5 లెవెల్ క్లబ్ హౌస్, సోలార్ పవర్ తో కామన్ లైటింగ్ వంటి ఫెసిలిటీస్ తో ఎకో ఫ్రెండ్లీ గేటెడ్ కమ్యూనిటీ వైష్ణవి ఒయాసిస్ స్థిరపడింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ దాకా మెట్రో రైల్ మరో 7 ఏడాదిన్నరలోపు పూర్తవుతుంది. అప్పటికి వైష్ణవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తుంది. కాబట్టి వైష్ణవి ఒయాసిస్ నుంచి ఎంతో ఈజీగా నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లిపోవచ్చు. అతి త్వరలో బుద్వేల్లో ఏర్పాటు కానున్న ఐటీ హబ్, బండ్లగూడ, కిస్మత్పురా ప్రాంతాలు హాట్ లొకేషన్స్ గా అవతరిస్తాయి. అప్పుడు కొందామన్నా ఫ్లాట్లు దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే వైష్ణవి ఒయాసిస్ లోని ఫస్ట్ ఫేజ్ లో స్లాబ్లన్నీ పూర్తయ్యాయి. బ్రిక్ వర్క్ 80% పూర్తయింది. 2019 జనవరిలో ఫ్లాట్లను హ్యాండోవర్ చేసుకోవడానికి సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది. ఆ దిశగా అతి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి ఫేజులో దాదాపు 90% ఫ్లాట్లు పూర్తయిపోయాయి. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే 3 BHK ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో ఎఫ్ టవర్, క్లబ్ హౌస్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 25% ఫ్లాట్లు బుక్ అవ్వడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇందులో 2 పడక గదుల ఫ్లాట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వైష్ణవి ఇన్ఫ్రాకాన్ లో బయర్స్ కోసం అందిస్తున్న స్పెషల్ ఫీచర్స్, ఎమ్యూనిటీస్ ఏమిటో లుక్కేద్దాం. పచ్చదనంతో కూడుకున్న నైస్లీ డిజైన్ జాగింగ్ ట్రాక్ ఇందులో నివసించే వారిని మరింత ప్రోత్సాహపరుస్తుంది. ఒయాసిస్ వాసులు కలిసికట్టుగా ఎలాంటి ఈవెంట్ నిర్వహించుకోవడానికైనా యాంఫీ థియేటర్ని ఏర్పాటు చేశారు. ఓ బ్లాక్ నుంచి మరో బ్లాక్కి వెళ్లడానికి గ్రీనరీతో డిజైన్ చేసిన వాక్వేస్లో నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాల్ని ఆస్వాదించాలని భావించే వారి కోసం క్లబ్ హౌజులకే తలమానికంగా ఉండడానికి దాదాపు 20,000 చదరపడుగుల్లో 5 లెవెల్ క్లబ్ హౌస్ ని డిజైన్ చేసింది. మీ సొంతింటి కలను సాకారం చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ వైష్ణవి ఒయాసిస్. వాల్యూ ఆఫ్ ఇట్స్ యూనిక్ డిజైన్ ప్రెజెంటెడ్ బై వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్. మరెందుకు ఆలస్యం? మీరు కోరుకున్న బడ్జెట్లో అన్ని విధాల నప్పే బెస్ట్ ప్రాజెక్టులో నేడే మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి. హైదరాబాద్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలం పాటకు అనూహ్యమైన గిరాకీ లభించింది. కొన్ని ప్రాంతాల్లో 2 రెట్లు ధర పెరిగింది. మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అయితే గజం ధర 150,000కు చేరుకుంది. మరి ఈ పరిణామం వల్ల రియల్ రంగానికి లాభమా, నష్టమా? ఈ వేలం పాటలో పలికిన ధర ఆయా ప్రాంతాల్లో స్థిరపడుతుందా? ఇక నుంచి ప్రజలు వేలం పాటలో పలికిన రేటుకే ఆ ఏరియాలో ప్లాట్లు కొనాల్సి ఉంటుందా? ఇప్పుడు స్థలం కొనాలని భావించేవారు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి?
హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాట సూపర్ హిట్ అయ్యింది. అధిక శాతం కొనుగోలుదారులు వాటిని దక్కించుకోవడానికి పోటీపడ్డారు. మరి వాటిని చూశారో లేదో తెలియదు గాని కొనడమైతే వేలం వెరిలా తీసుకున్నారు. ఈ వేలంపాట హైదరాబాదులో ఉన్న రియల్ డిమాండ్ ని సూచిస్తోంది. అదే సమయంలో స్థలాల ధరలు అనూహ్యంగా పెరగడాన్ని ఇట్టే గమనించవచ్చు. కాకపోతే ఇప్పటి వరకైతే హైదరాబాదులో స్థలాల ధరలు తక్కువ ఉన్నందువల్లే జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి రావడానికి వెనకడుగు వేసే ప్రమాదం లేకపోలేదు. మొత్తానికి హైదరాబాదులో సామాన్యులు మాత్రం స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితులైతే దాదాపు లేవనే చెప్పుకోవాలి. హెచ్ఎండిఏ అథారిటీ ప్లాట్స్ ఆక్షన్ చేయడం జరిగింది నగరం చుట్టుపక్కల. దాంట్లో ఏంటంటే కొన్ని బిడ్స్ మినిమం అప్సెట్ ప్రైస్ పోవడము, కొంత రకరకాల రేట్స్ పోవడం, కొన్ని డబుల్గా రేట్ పోవడం, డబుల్ కంటే ఎక్కువ రేట్స్ పోవడము, దాని మీద విభిన్నమైన రియాక్షన్స్ మనం చూస్తున్నాము సొసైటీలో. అంటే ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎందుకు పోయినాయంటే ఏంటంటే కొంతమంది ఎండ్ యూజర్స్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో మనం ల్యాండ్ కొన్నప్పుడు దాని ఎన్ఓసిస్ తెచ్చుకోవాలంటే ఆల్మోస్ట్ 6 months, 1 year, 2 years కూడా టైం పడుతుంది. సో కొంతమంది వాళ్ళ ఓన్ పర్పస్ కూడా కట్టుకోవడానికి, ఇన్స్టిట్యూషన్స్ కట్టుకోవడానికి కానీ, ఓన్ హౌసెస్ కట్టుకోవడానికి, ఆర్ హాస్పిటల్ కట్టుకోవడానికి, మధ్యలో అంటే డెవలపర్స్ కట్టి వేరే వాళ్ళకి అమ్మేదానికంటే కొంతమంది డైరెక్ట్గా ఎవరైతే వాళ్ళకు కూడా ఈ టైం సేవ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ప్లాట్స్ అయితే, లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ అయితే మనకు మిగిలిన ఎన్ఓసిస్ అవసరం లేదు కాబట్టి తొందరగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మనము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కొంతమంది లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ గ్రూప్స్ కానివ్వండి, ఎంటర్ప్రినర్స్ కానీ కూడా ఇది ఒక మంచి మన గవర్నమెంట్ హెచ్ఎండిఏకి ఒక క్రెడిబిలిటీ ఉంది. వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకు ఈ బ్యాక్లాగ్ ఉండదు, మనకు వీ నీడ్ నాట్ వెయిట్ 1 or 2 years ఫర్ గెటింగ్ ద పర్మిషన్స్ అనేసి. ఆ విధంగా కూడా కొంతమంది ఏంటంటే ఈ ఆక్షన్లో మంచి ప్రీమియం రేట్ పెట్టి కొనుక్కున్నారు. ఇంకొకటి ఏంటంటే పెరిగిన రేట్స్ బెంచ్ మార్క్ అవుతాయా, మేము ఈ రేట్ల బెంచ్ మార్క్ అయితే రేపు మేము కొనగలుగుతామా అనేది కొంతమందికి ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. అట్లా జరగడానికి ఏం లేదు. ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. ప్రైవేట్ సెక్టర్లో చాలా అపార్ట్మెంట్స్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. రేటు తక్కువ ఉండాలి, భవిష్యత్తులో డెవలప్ కావాలి, వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి రిసార్ట్ ఉంటే కూడా బెటర్. మీరు ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే శంకర్పల్లి టు వికారాబాద్ రోడ్ లో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ అవుతున్న గార్డెన్ టౌన్షిపే వనభూమి. మరి ఈ వెంచర్ స్పెషాలిటీస్ చూస్తే ఇందులో ప్లాట్ కొనకుండా మీరు ఉండలేరంటే నమ్మండి. మదిలో చిరకాలము చిరుకోరిక, ఇలలో మన గృహమే ఒక వేడుక. ఈ ప్రశాంత భూమే ఒక స్వర్గమై నడిచే అదృష్టం మనకు తోడై. వనభూమి వనభూమి మన భూమి వనభూమి 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 మన భూమి వనభూమి. వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే ట్యూన్స్ కూడా అందంగా వస్తాయి. అందుకే నేను ఈ వనభూమిని ఎంచుకున్నాను. మీకే కాదండి ఆర్పి గారు, నాకు కూడా పాడాలనిపిస్తుంది. వనభూమి వనభూమి మన భూమి వనభూమి. రిసార్ట్ ప్లాట్స్ ఎట్ 100 acres మెగా టౌన్షిప్ వనభూమి. ఇందులో ప్లాట్ కొంటే అప్రిసియేషన్ త్వరగా అయ్యే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. శంకర్పల్లి మున్సిపాలిటీ చేరువలో దాదాపు 100 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ప్లాట్ కొనడం అంటే అంతకంటే అదృష్టం లేదని చెప్పాలి. ఎందుకంటే వనభూమి వాతావరణం అంత భిన్నమైందని చెప్పొచ్చు. ఆహ్లాదకర పరిసరాలు ఆనందాన్నిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్ల భవిష్యత్తులో అప్రిసియేషన్కి ఎక్కువ అవకాశం ఉంది.
ఇప్పటికే శంకర్పల్లి మున్సిపాలిటీ అయ్యింది. ఇక రానున్న రోజుల్లో ఈ ప్రాంతం డెవలప్ అయ్యేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో నిధుల్ని ఖర్చు పెడుతోంది. సో మౌలిక సదుపాయాలు గణనీయంగా డెవలప్ అవుతాయని చెప్పొచ్చు. శంకర్పల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఇక్కడి నుంచి మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్ వంటి సంస్థలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. వనభూమి ప్రత్యేకతల గురించి చెప్పాల్సి వస్తే ఇది 100% వాస్తుకి అనుగుణంగా క్లియర్ టైటిల్ గల 100 ఎకరాల మెగా టౌన్షిప్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో ఇంతకంటే తక్కువ రేటుకు మరెక్కడా ప్లాట్ దొరకకపోవచ్చు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. ఎంతో తక్కువకు భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో రిసార్ట్ ప్లాట్లు దొరకడం అంటే అంత సులువేం కాదు. వనభూమి ప్రత్యేకతల గురించి చెప్పాల్సి వస్తే ఇది 100% వాస్తుకి అనుగుణంగా క్లియర్ టైటిల్ గల 100 ఎకరాల మెగా టౌన్షిప్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో ఇంతకంటే తక్కువ రేటుకి మరెక్కడా ప్లాట్ దొరక్కపోవచ్చు. కాబట్టి ఈ సువర్ణావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. మీ పిల్లల ఉన్నత చదువులకో, వారి పెళ్లిళ్లకో ఉపయోగపడేందుకు నేడే సరైన నిర్ణయం తీసుకోండి. రానున్న రోజుల్లో శంకర్పల్లి గణనీయంగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఆలస్యం చేస్తే ఇంతకంటే తక్కువ రేటుకు మీకు ప్లాట్లు ఇంకెక్కడా దొరకపోవచ్చు. సో డోంట్ డిలే. లేట్ చేయకుండా తక్షణమే మీరు వనభూమిలో మీకు నచ్చిన ప్లాట్ ని బుక్ చేసుకోండి. ఆధునిక సదుపాయాలు, మోడర్న్ ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నారు. ఇందులోని స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, జిమ్, యాంఫీ థియేటర్, మెడిటేషన్ హాల్, అవుట్డోర్ గేమ్స్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఫుల్లీ సోలార్ పవర్ తో అభివృద్ధి చేస్తున్న ఈ 150 ఎకరాల రిసార్ట్ వెంచర్ లో మీ కలల గృహాన్ని కట్టుకునే అవకాశాన్ని గేట్వే ఇన్ఫ్రా కల్పిస్తోంది. మరెందుకు ఆలస్యం? నేడే మీ డ్రీమ్ ప్లాట్ ని సొంతం చేసుకోండి. వనభూమి 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 వనభూమి. సో చూసారుగా, ఇది ఇవాల్టి మా వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ ని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు.